హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎండ అదరగొడుతుంది, విపరీతంగా ఉక్కపోస్తుంది. నీరు చెమట రూపంలో బయటికి వెళ్ళిపోతుంది. ఇలాంటప్పుడు మన శరీరానికి అత్యధికంగా నీరు అనేది చాలా అవసరం. లేదంటే బాగా డీహైడ్రేషన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లేకపోతే ఒంట్లో నీటి శాతం చాలా తగ్గిపోతూ ఉంటుంది. ఎక్కువసేపు ఒంట్లో నీరు తగ్గితే కాలేయము, కాళ్ళ వాపులు, తర్వాత తలనొప్పి, రక్తంలోని కొలెస్ట్రాల్ కూడా పెరుగుతున్నట్టు పలు అధ్యయనాలు తెలుపుతున్నాయి. మరోవైపు రక్తంలోని కొలెస్ట్రాల్ని తొలగించే ప్రక్రియను కూడా మందగిస్తుంది. ఎక్కువగా నీరు త్రాగే వారిలో చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతున్నట్లు కొన్ని అధ్యయనాలు కూడా చెప్తున్నాయి. నీటికి కొలెస్ట్రాల్కి మధ్య సంబంధం ఏందనేది తెలియరాలేదు, కానీ ఎక్కువ నీరు త్రాగిన వారిలో కొలెస్ట్రాల్ అనేది తగ్గుతుంది అన్నది కొన్ని అధ్యయనాలు అయితే చెప్తున్నాయి. అందువల్ల నీరు అధికంగా త్రాగడం చాలా మంచిది. ఈ ఎండాకాలం అయితే మరీ అవసరము. దీని ద్వారా మన శరీరానికి కావాల్సిన శక్తిని అధికంగా అందిస్తుంది. ఎవరికి కావాల్సినంత నీరు వాళ్ళకి ఖచ్చితంగా తీసుకోవాలి. ఎండాకాలంలో ఇంకా కొంచెం ఎక్కువే తీసుకోవాలి. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.